మరో తర్మ ఇంటర్వ్యూ చెప్పినప్పుడు ఇదేదో పులిహార సినిమాలే మామూలుగా ఉంటుంది అనుకున్నాం. ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది మనం దేన్ని తక్కువ అంచనా వేయకూడదు. ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కొక్క డైలాగు చాలా అద్భుతంగా అనిపించింది, చాలా ఇంపాక్ట్ అనిపించింది. విజువల్స్ అయితే వండర్ అనిపించింది, చాలా విజువల్ చాలా బాగున్నాయి. అలాగే తర్వాత మ్యూజిక్ కానీ అన్నీ బాగున్నాయి. అంటే మనం దేన్ని తక్కువ అంచనా వేయకూడదు. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ట్రేజర్ చూసో లేకపోతే ట్రైలర్ చూసో లేకపోతే టైటిల్ చూసో తక్కువ అంచనా వేస్తే చాలా ప్రాబ్లం. మీరు ఒక్కసారి వాళ్ళ ఆడియన్స్ థియేటర్ రావాలంటే ట్రైలర్ చూడాలి, ట్రైలర్ చూస్తేనే ఆడియన్స్ థియేటర్కి వస్తారు. సో మరువ తర్మ నేను చాలా తక్కువ అంచనా వేసాను, బట్ నాదైతే రాంగ్ 100% రాదు. నిజంగా ట్రైలర్ కానీ విజువల్స్ కానీ పాటలు కానీ డైలాగ్స్ కానీ అన్నీ బాగుంది. సో సినిమా టీం మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. 28న రాబోతున్నారు. వీళ్ళ కాంపిటీషన్ అయితే హెవీగా ఉంది. సో దాని దగ్గర నుంచి ఎలా తప్పించుకుని వస్తారు ఏంటి అనేది చూద్దాం. హాయ్. నిజంగా నాకు చెప్పినప్పుడు నిజంగా సారీ, నేను ఇంటర్వ్యూ చెప్పినట్టు మరువ తర్మ అంటే ఏదో చిన్న సినిమాలే ట్రైలర్ చూసి పులిహార ఇదేంటి ఇలా అనుకుంటున్నారు అనుకున్నా. బట్ నా ఒపీనియన్ పాజిటివ్ చేంజ్, అందుకే నేను చాలా పాజిటివ్గా చెప్పాను. చాలా, ఎందుకంటే 27వ తారీఖు 21 సినిమాలు వచ్చినాయి. దాంట్లో రాజు వెడ్స్ రాంబాయ్ అదొకటే నిలబడింది. అట్లాగే మిగతా పులిహార అంటాం, ఉప్మా అంటాం, మీ సో హరీష్ వైశాఖ నుంచి మీరు చూశాను, బిఆర్రాజు గారు అంతా బాగుంది. ఏంటి ఎంత గ్యాప్ ఏంటి? సినిమాకి గ్యాప్ తీసుకున్నావా లేకపోతే మధ్యలో ఏమైనా ప్రాజెక్టులు చేసావా ఏంటి? అంటే మధ్యలో వైశాఖం తర్వాత మున్నోడి అని తమిళ సినిమా చేశాను. ఆ తమిళ సినిమా తర్వాత ఇంకా గ్యాప్ అంటే ఆటోమేటిక్గా వచ్చేసిందండి. గ్యాప్ తీసుకోవాలని లేదు, ఆటోమేటిక్గా వచ్చింది. వచ్చిన ఆల్మోస్ట్ ఒక 25-30 ప్రాజెక్ట్స్ నేను వదిలేశాను. అదేంటి ఇప్పుడు అప్కమింగ్ హీరోస్కి ప్రాజెక్ట్స్ రావటమే ఎక్కువ అయితే 30 సినిమాలు వదిలేయటం ఎక్కడ? అంటే 30 సినిమాలు అంటే విత్ ప్రొడ్యూసర్స్ కాదండి, కథలు ప్రొడ్యూసర్స్తో వచ్చినాయి. ఒక 10-15 మినిమం 10 కూడా వదలలేమే అసలు. ఎట్లా వదిలేసాను? లేదండి, అంటే నా కెరీర్కి ఉపయోగపడేది అయితే ఏది రాలేదండి, టు బీ ఫ్రాంక్. సో ఇప్పుడు మనం వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన మనీ కోసం చేయాలంటే బయట చేయొచ్చండి ఏదన్నా, బట్ మనం తీసుకున్న ప్రొఫెషన్లో చేయాలి అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. అంటే ఎటువంటి స్టోరీలు వచ్చాయి ఇప్పుడు? ఇంటిమసీ సీన్ 4-5 పెట్టేసి ఇటువంటి వెరీ ఇప్పుడు మీరు పులిహార అని అన్నారు కదండి, సేమ్ అలాంటి సినిమా మూవీస్ అంతే. కొన్ని రిలీజ్ అవ్వలేదు, కొన్ని రిలీజ్ అయినాయి కానీ సేమ్ వచ్చినట్టు కూడా తెలియదు. సో బేసికలీ నాకేంటంటే నా ఫస్ట్ సినిమా ప్రేమేష్ కాదల్, సురేష్ బాబు గారు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అండ్ బెక్కం వేణుగోపాల్ గారు, చాలా బాగుంటుంది. టీం అంతా పెద్ద టీము. అక్కడి నుంచి తర్వాత వైశాఖం సినిమా చేశాను, అది పెద్ద టీము. సో దాని తర్వాత అదే బేస్ మినిమం అదే లెవెల్లో ఉండాలని చూసుకుంటూ ఉన్నాను కానీ చూశాను. అందుకే ఎటువంటి కదా సుమారు పులిహేర అన్నావు, ఒక కైండ్ ఆఫ్ చెప్పు. కుర్రాడు బాగున్నాడు, 6.2 కట్అవుట్ బాగుంటుంది, దానికే వచ్చారు సార్, అంతే, వేరేది ఏమీ లేదు. ఈడు హైట్ ఉన్నాడు, ఈడు బాగుంటాడు అనేది వచ్చారు తప్ప కత్తో రాలేదు. ఇంకా లేదండి, కత్తో రాలేదు. కొంతమంది ఏమో ఇండస్ట్రీ మీద మోజుతో వచ్చిన వాళ్ళు ఉంటారు ప్రొడ్యూసర్స్. అది అలా ఒక 2-3 ఫిలిమ్స్ పిచ్అప్ చేసామండి, ఆఫీస్ తీసాము. ఇదంతా ఎక్కడో నాకే ఇదేదో తేడాగా ఉందని చెప్పి నేనే అవుట్ అయిపోయింది. తెలిసిపోద్దా ఆటోమేటిక్గా? తెలుస్తుందా మనకి సినిమా తీసే బ్యాచ్ కాదు, వీళ్ళ ఎజెండా వేరే ఉంటుందని తెలిసిపోతుందా? తెలుస్తుందండి, డెఫినెట్గా తెలుస్తుంది. ఎందుకంటే మనం సార్ మన సినిమాలు చేయలేదు కానీ తిరిగిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సూపర్. మత్తు వదలరా 2లో కూడా ఉన్నారు కదా. సో సూపర్. ఈ సినిమాలో చాలా బాగున్నాయి మీ డైలాగ్స్ అయితే, చాలా ఇంటెన్స్ ఉన్నాయి. లవ్ ఎప్పుడు ఎలా స్టార్ట్ అవుతుందో తెలియదు. ఏమైనా స్టార్ట్ అయిందా లైఫ్లో? మీ లైఫ్లో love with love? No, not nothing as such, not this deep, not this intense. Okay. ఎలా ఉంటుంది ఈ సినిమా? ఎలా ఉంటుంది? How it will be this movie Marva Tarma? This film is going to be the thing about this film is it's relatable to the audience. Whoever watches it is not superficial, it is not flashy, it is organic. It is organic love, pure love. As marketed, everything is organic now, so organic love, which is, and you know, if you've seen the trailer itself, none of us have put a lot of makeup or nothing fancy. So anyway, anyone who is going to watch it will relate to the character, whether it's my character, hers, his,
So, you know, it's truly inspired from the people, and now it's on the screen. People will watch it, that relatability is there. So whether it's the music, the story, the dialogues, you know, it's all interconnected. సో ఓకే It's all interconnected, whether it's the music, and if you saw the trailer, the dialogues in it, and so, yeah. So, సూపర్. ఎలా వచ్చింది మీకు ఆఫర్? ఎలా వచ్చింది? offer? What? ఎలా వచ్చింది? ఎవరు ఎలా కనెక్ట్ అయ్యారు మిమ్మల్ని? With me, the character. My character name is Anvi. కాదు కాదు, మీకు ఈ ఆఫర్ ఎలా వచ్చింది? Offer, okay, sorry. So, Chaitanya sir had called me. Okay. Chaitanya, the director, he had called me after watching Mattu Adlara. Mattu Adlara. So he called me and he said that, you know, Atulya, there's an interesting character. And then he briefed me the role. Okay. And then I was like, okay. Super. Because I haven't done a love story, so this is my first love film. అవంతిక, Yes, sir. తెలుగులో చేశారా అంత ముందు? Have you done any film in No, Telugu? it's No, my this is a debut. debut. Yeah, తెలుగు. this is my first movie. ఫస్ట్ ఇది. Yes, sir. ఎలా వచ్చి మీకు ఆఫర్ ఎలా వచ్చింది? చైతన్య గారు ఫోన్ చేశారా? No. So how I got this movie is he saw my clip somewhere and he Chaitanya. asked me for the audition, Chaitanya sir. And I auditioned for the movie. Then I came to Hyderabad for the look test with him. So then I fit into the character. I heard the story, and then that's how I got. మోడలింగ్ నుంచి వచ్చారా? మోడలింగ్. Yeah. ఓకే ఓకే. బాలీవుడ్లో ఏమైనా చేశారా? మూవీస్ కానీ ఏమన్నా షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్? Yeah. I've been doing 2-3 projects which is going on. So that's all. గోయింగ్, రిలీజ్ కాలేదు. Yeah, it will get released soon later. ఓకే Yeah. సూపర్. ఈ సినిమాలో ఏముంటుంది క్యారెక్టర్ మీది? మూవీ In this మొగోతం. Your character. My character, she's very bold. She's very fragile also sometimes, and she wants love, but she's very ambitious girl, which gives this character a lot of variation. Don't reveal story, okay? No. Hey, listen, no, I'm talking about my character. So it gives a lot of variation to her character. So that's how she is. Yeah. సార్ ఇదే ఏమంటారు మన ట్రయాంగిల్ లవ్ ట్రయాంగిల్ Yeah. అంతే. అలా తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడొచ్చు, ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడొచ్చు. మీరు ఎవరు లవ్ చేస్తారు? సార్ అది చెప్తే ఇంకా మీరు సినిమాకి రారు సార్. ఫస్ట్ ఆవిడ మిమ్మల్ని లవ్ చేసిన ట్రైలర్ చూపించారు, తర్వాత ఈవిడేదో కరెక్ట్ అయినట్టు చూపించారు. కన్ఫ్యూజ్ అయ్యారా లేదా? కన్ఫ్యూజ్ అయ్యాం. అది దాని ఆన్సర్ మీరు థియేటర్లోనే చూడండి. Super. Question mark is the you have to go to ఆ క్వశ్చన్ theatre. చేయాలంటే మీరు కన్ఫ్యూజ్ చేసాం. ఓకే ఓకే. ఓవరాల్గా ఏంటి లవ్ స్టోరీలో డీప్గా లవ్లోకి వెళ్తారు, ఆ అమ్మాయి హ్యాండ్ ఇవ్వటం లేకపోతే వేరే పెళ్లి చేసుకోవటం, మీ మదర్ చెప్పటం, మీరు బండి వేసుకుని లాస్ట్ షాట్ ట్రైలర్లో లాస్ట్ షాట్ మిమ్మల్ని మీరు ఎత్తుకోవటం వెళ్ళటం, లైఫ్ అంటే ఇది జర్నీ, ఇది చూపించారు. అంతే ఉంటుందా లేకపోతే ఉంటుందండి? ఇది ఉంటుంది, దీంతో పాటు అసలు స్టోరీ కూడా ఉంటుంది. ఇవి ఉన్నాయి కదా ఇటువంటి కైండ్ ఆఫ్ మనకి అర్జున్ రెడ్డిలో ట్రావెల్ చేస్తూ ఉంటాడు లైఫ్, ఒక డియర్ కామ్రేడ్ ఈ ఫేజ్ ఉంది కదా లవ్లో, ఈ ఫేజ్ ఉంటుంది, ఈ ఫేజ్తో ఉన్న సినిమాలు ఉన్నాయి, ఈ సీన్స్ ఉన్నాయి, ఇంకా కొత్తగా ఉంటుంది. కొత్తగా అంటే అదే అండి, రియల్ స్టోరీ కదా ఇది, ఒక జెన్యూన్ మా ఫ్రెండ్కి జరిగిన స్టోరీ అండి ఇది. సో ఆ స్టోరీని ఆడియన్కి చూపించాలని సినిమా చేసాం. చైతన్యకి క్లోజ్ ఫ్రెండ్ అంటే మా డైరెక్టర్కి క్లోజ్ ఫ్రెండ్, తను దగ్గరగా చూసాడు ఆయన ఈ స్టోరీ. ఆయన కథని ఇప్పుడు మనం ఎక్కడన్నా సిట్టింగ్లో ఎక్కడ కూర్చున్నప్పుడు, యూత్లో ఉన్నప్పుడు లేదంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మాట్లాడుకుంటాం కదా, ఆ అమ్మాయి ఇలా చేసింది, నాకు ఆ అబ్బాయి ఎలా చేసాడు అని మాట్లాడుకుంటాం. సో అలాంటి ఫ్రెండ్షిప్ పాల్గొంది. అప్పుడు వాళ్ళు షేర్ చేసుకున్నప్పుడు ఆ కథ ఎక్కడో మనోడికి నచ్చి ఇదేంటి సాడ్ ఎండింగ్ ఉంటుందా లేకపోతే పాజిటివ్ ఎండింగ్ ఉంటుందా? No. 28th చూస్తాం సార్, ఈ లోపు ఆవిడే బాగా అవుతున్నారు, ఆవిడ సాడ్ So smart. మీరు- In between he is asking సినిమా కథ అడిగేస్తున్నారు స్లోగా అని చెప్పి నవ్వుతారు. సరే ఎక్కడ లిట్లో కొన్ని కారులో ఒక అమ్మాయి అవుతుంది, బీచ్లో ఒక అమ్మాయి అవుతుంది, వీళ్ళలో ఎవరెవరు ఇద్దరు ఉన్నారా? మీరు చూసింది మీరు సరిగ్గా చూడలేదు సరిగ్గా చూడలేదు. ఎవరితో ఉన్నాయి? ఇద్దరితోనే ఉంటాయి. ఇద్దరితో అయితే మీకే అదృష్టవంతులు వేరు సార్. అదే అదృష్టం ఏంటండి మేము చేయలేక. సరే హీరో అంటే వినాయక్ గారు ఎప్పుడో ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పాడు, హీరో అంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే తప్ప, ఎన్నో గుడ్లు కడితే తప్ప హీరో అవ్వలేడు. సార్ అదైతే కరెక్టే సార్, కానీ అది ఆయన పెద్ద ఎందుకు చెప్పారు, ఇన్ జస్ట్ బికాస్ ఆఫ్ ఫేమ్ రావటము లేదంటే ఆ గుర్తింపు అది ఉంటుంది కదండి, అది అందరికీ రాదు కదా.
ఇంకోటి హీరో యాక్టర్స్కి ఏమవుతుందంటే ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఎక్కువ టెన్షన్స్ ఉండవు. వాళ్ళు వచ్చినప్పుడు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఇదన్నీ వాటి గురించి ఏమైనా చెప్పుండొచ్చు, కానీ సార్ ఇలా ముద్దులు పెట్టడానికి అట్లా ముద్దులు పెట్టదు సార్. నేను పూర్తిగా సరే అదే దీనికి మీరు ఒక అమ్మాయిని ముద్దు పెట్టడానికి బయట పెట్టాలంటే కష్టం. ఇక్కడ సినిమాకి ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకోవడానికి మీ ప్రొడ్యూసర్ డబ్బులు అరేంజ్ చేస్తాడు. మీకోసం ఒక 4-5 కోట్లు పెట్టి సినిమా తీస్తాడు. అసలు ఎంత ఆపర్చునిటీ ఎవరికి వస్తుంది సార్? సరే అది ఎంత మెకానికల్గా ఉంటుందో మీకు తెలుసు కదా. వెనకాల ఉండి డబ్బులు ఖర్చు పెట్టి మీకు ఒక అమ్మాయితో ఒక అందమైన అమ్మాయిలతో ముద్దులు పెట్టిస్తూ ఉంటే మీ హీరోకి అంతకంటే అదృష్టం ఏమిటి సార్? లేదు అదేం కదా. లేదు అంటే నాకు తెలిసి రొమాన్స్ అనేది ఆన్ స్క్రీన్ చేయడం చాలా కష్టం. చాలా కష్టం. అది ఎంజాయ్ చేయలేదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎంజాయ్ చేయలేము. కొంతమంది ఆక్వర్డ్గా ఉంటుంది. లేదండి, ఎవరికైనా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. నాకు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకండి? చాలా మంది ఎంజాయ్ చేస్తారు యంగ్స్టర్స్ కావాలని. కొంతమంది అట్లే ఉండదు. కొంతమంది యంగ్స్టర్స్ సార్ అలా ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉంటారండి, వెళ్ళిపోతారు. అలా ఎంజాయ్ చేయడానికి బయట చేయొచ్చు కదా. సినిమాలో వద్దు. మరి ఎందుకు పెట్టారు సినిమాలో? యాజ్ ఇట్ ఈస్ మేము సాంగ్స్ ఒకటే సినిమాటిక్ లిబర్టీ తీసుకుని సాంగ్స్ పెట్టామండి. ఎందుకంటే కొంచెం పొయిటిక్ వేలో చెప్తే బాగుంటుందని ఆ సినిమా, ఆయన కథ. అది వేరే చాలా రకాలుగా చెప్పొచ్చండి, కానీ పొయిటిక్ వేలో వెళ్దామని ఫిక్స్ అయినప్పుడు ఎక్కడో ఆడియన్స్ ఇచ్చిన రిలీఫ్ కూడా కావాలి, దాంట్లో మన ఆయన జర్నీ చూపిద్దాము అని అన్నప్పుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకునేది ఓన్లీ సాంగ్స్ దగ్గర, మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్ మనం. మీరు ఎంత కన్స్ట్రక్టివ్గా ఈ లిప్లాక్లు కానీ ఏదో బాగాలేదో నాకు వద్దు, నాకు ఆక్వర్డ్గా అనిపించింది అన్నప్పుడు ఈ లవ్ స్టోరీ మామూలుగా చాలా పవిత్రంగా చెప్పొచ్చు. మరి ఎందుకు ఈ యాక్సెప్ట్ చేశారు? మరి అంటే ఆయన జరిగిందే చేసామండి, మేము జరిగిందే చేసాం. మేము ఒకటే మార్చి రిషి అంటే నా క్యారెక్టర్ పేరు, ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ నేమ్ పెట్టలేదు, మేము వద్దన్నారు. అదొక్కటే మార్చేది. ఎక్కడ జరిగింది సార్ ఈ స్టోరీ? ఇక్కడ హైదరాబాద్. ఓకే, సూపర్ సార్. అజయ్ బుల్గాన్ చాలా బాగా చేశాడు. అతను బేబీ కానీ అన్నీ సూపర్ బ్లాక్ బస్టర్స్. ఈ సినిమా మ్యూజిక్ మీ ట్రైలర్ ఓపెన్ చేయగానే ఆర్ఆర్ వినపడం కానీ ఎవరబ్బాయి మ్యూజిక్ డైరెక్టర్ బలి చేశారనిపించింది ఫస్ట్ ఫిల్మ్ నుంచి. చాలా బాగుంది. తర్వాత డైలాగ్స్ మీ డైరెక్టర్ కాదు, లిరిక్ రైటర్ కదా ఆయన, రైటర్ లిరిసిస్ట్. మరి అతనికి ఎట్లా ఇచ్చారు అవకాశం? అంటే అవకాశం ఇవ్వడానికి కాదు, ఎలా నమ్మారు? ఎందుకంటే ఒక రైటరు అద్భుతంగా చెప్తారు కథలు మీకు తెలియదు కాదు. 30 మందిలో 40 మంది వదిలేసినాం, ఒక అద్భుతంగా కథ నెరేట్ చేస్తారు. ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పటికి ఈ ఇట్లా నెరేషన్ చేసినంత ఉండదు. ఎట్లా జడ్జ్ చేయగలిగారు? అతను లిరిక్స్ అయితే అద్భుతంగా రాస్తాడు, అతని వర్క్ను మనం తప్పట్లేదు. ఎలా జడ్జ్ చేయగలిగారు? అంటే కథ నాకు ముందే తెలుసు కదండి, ఆ పర్సన్ చూశాను కదా, ఎవరైతే రియల్ పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ నేను చూశాను కదా. సో ఎప్పుడైతే చైతు మనం ఆయన కదే మన సినిమాగా చేద్దామని చెప్పినప్పుడు నేను ఎక్సైట్ అయ్యాను. కానీ ఆయన మీద నాకు ఈయనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా అనేది ఎప్పుడు ఆ థాట్ రాలే, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే ఆయనకి పోయిటరీ బాగా తెలుసు, బాగా రాస్తాడు, అంటే అది చాలా డీప్గా ఉంటుంది. అండ్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నాడు. సేమ్ నేను ఎప్పుడు వచ్చానో నాకన్నా అప్పుడు అదే సేమ్ టైంలో ఆయన వచ్చేసి బాగా నలిగిపోయి తిరిగి చాలా మంది డైరెక్టర్స్ దగ్గర చూసి షూటింగ్ అన్ని అంటే అంతా తెలుసు కదా సినిమా ఎలా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్తో వి స్టార్టెడ్ మూవింగ్. బట్ ఎప్పుడు థాట్ రాలేదండి ఎలా చేస్తారో ఏంటో. మేబీ ఫస్ట్ ఫిలిం కాబట్టి కొంచెం స్టార్టింగ్లో ఏమైనా ఉండొచ్చేమో, బట్ తర్వాత అసలు ఆయనకి ఏం కావాలో అదే తీసుకుంటాం. వెరీ క్లియర్. తెలుగు అమ్మాయిలకి వెళ్ళకుండా వీళ్ళిద్దరికి ఎందుకు రాగలిగారు సార్? మీకు తెలీదు, మేము చాలా మంది చూసాం ఆడిషన్. అబ్బో చాలా మందిని. మా సినిమా లేట్ అవడానికి కూడా కారణం కొన్ని ఈ క్యారెక్టర్స్ దొరకదు. మన తెలుగు అమ్మాయిలే ఏమనేవాళ్ళు సార్? తెలుగు అమ్మాయిలు నచ్చలేదా, లేకపోతే ఈ లిప్ లాక్ ఒప్పుకోలేదా? లిప్ లాక్ అనేది మ్యాటర్ కాదండి, బట్ ఫస్ట్ ఆ క్యారెక్టర్స్ దాంట్లో జర్నీ చేయాలి కదా, బయట నుంచి వచ్చాయి. ఎందుకంటే రియల్ తీసుకున్నప్పుడు ఇప్పుడు రాసింది వేరే ఉంది, రాసింది అయితే మనం బై హార్ట్ చేసేసి సంథింగ్ ఏదో మనం ప్రాక్టీస్ చేసి ఏదో చేయొచ్చు. ఇదేంటంటే చైతన్యం బాగా పర్టికులర్ అనమాట. నాకు యాజ్ ఇట్ ఈస్ నాకు రియల్గానే కావాలి. నాకు ఆయన ఏది నాకైతే నువ్వు ఆయన చూసావు కాబట్టి నాకు అదే ఆయన మూమెంట్ ఆయనదే కావాలి. వీళ్ళదైతే నాకు తెలుసు కాబట్టి నాకు ఆ మూమెంట్స్ ఎలా ఉన్నాయో అది పర్ఫెక్ట్గా మనకి సింక్ అయితేనే మనం వెళ్దామని ఫిక్స్. బాగా ఆయన ఐటీనా? ఏదండి ఆయన ఐటీనా? ఎవరైతే రియల్ స్టోరీ చెప్తున్నారో ఐటీనా?
ఉన్నారు చైతు కూడా ఐటీఏ. చైతు కూడా ఐటీ. చైతు కూడా ఐటీలో చేస్తూ సినిమా ఇండస్ట్రీలో ఉంది కూడా. సో ఆయన కొలీగ్ అండి ఆయన. వీళ్ళకి తెలుసా రియల్ స్టోరీ అని? తెలుసు. తెలుసా తెలుసా సార్ ముందు తెలియదు, తర్వాత రియల్ స్టోరీ అని చెప్పిన తర్వాత ఓవర్ బటన్ అయింది. ఎందుకని సార్ అది రియల్ స్టోరీలో మనం చేయడం చాలా కష్టం ఉంది. మనం దాన్ని తీసుకెళ్ళడం, మనం డైరెక్ట్గా ఒప్పించడం, ఇంకా ఓవర్ కాన్షియస్ అవుతాం మనం. అంటే రియల్గా జరిగిందాన్ని మనం ఫస్ట్ డైరెక్టర్ నమ్మించాలి కదా. మనం ఆర్టిఫిషియల్గా ఉన్నాము అంటే ఎగిరిపోయింది. సూపర్. మీ హెయిర్కి ఎవరైనా ఫ్యాన్స్ ఉన్నారా? లాట్ ఆఫ్ ఫ్యాన్స్. చెప్తుంటారా ఇన్స్టాలో కానీ వాళ్ళ పోస్ట్ చేస్తుంటారా? About what? Hair? About you. About my hair. Yeah. Lot of fans. Lot of curly hair fans are there. కర్లీ హెయిర్ ఫ్యాన్స్. వాళ్ళందరూ కల్ట్ ఫ్యాన్స్ సార్. కర్లీ ఫ్యాన్స్. fans. కర్లీ హెయిర్ Lot of ఫ్యాన్స్. Myra fans also. Lot of మలయాళం ఎలా ఉంటుంది, తెలుగు వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది మేకింగ్ స్టైల్? ఒక సింగిల్ షెడ్యూల్లో సింగిల్ ఫినిష్ చేస్తారు కదా, మూవీ ఫినిష్ చేస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి 3-4 లేకపోతే షెడ్యూల్స్ వేసి ఫినిష్ చేస్తారు. మేకింగ్ స్టైల్ యూనిట్ మొత్తం కెమెరాస్ డైరెక్టర్స్ డిఫరెంట్ అయినా కూడా ఎలా ఉంటుంది, వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది మలయాళంతో పోల్చుకుంటే తెలుగు ఎలా ఉంటుంది? Difference between Malayalam and Malayalam, the thing is schedule breaks are not there. In one stretch it will go and the film will be over. So we within a time of 2 or 3 months we are done with one film. But in Telugu I think almost 1 year it will take. Almost a year, because there are schedule breaks. Yes. You know, 1 or 2 weeks you will shoot, then there's a break. Then maybe after 1 month again you're coming for the shoot. So the time is more. Okay. In in Telugu or even Tamil also. Okay. But in Malayalam, in one stretch, usually it gets over. But now it's changing also, because if the duration is more, like if it's 50-60 days of shoot and all, then there might be a small break. Okay. Small break to complete చేస్తారు. Super. Yeah. అతలే. అవంతిక. ఇద్దరు ఏల్ అవడం మనకి కన్ఫ్యూజన్. అవంతిక గారు టాలీవుడ్ సినిమాస్ తెలుగులో సినిమాలు చూసారా? తెలుగు సినిమా తెలుగు మూవీస్ Watched. Yeah, I have watched. ఏం చూసారు? I watched the Bahubali, Sir, all pan India movies. all pan India movies. పుష్ప పేరు మర్చిపోయారు. Pushpa. Pushpa. అంటే ఫస్ట్ టైం చూసింది ఇందాక వేరే ఇంటర్వ్యూలో చెప్పింది. ఈగ ఈగ. మక్కీలో చూసాను. Yeah, Makki also I've seen. Super. Yeah. ఎలా ఉంటాడు ఈయన? రిజర్వ్గా ఉంటాడా లేకపోతే మాట్లాడుతూ ఉంటాడా? ఎలా ఉంటాడు వర్కింగ్ విత్? Working with, yeah, it's good. He's been very cooperative with us because of the language as well. And he's sweet, he's kind, and he has always things to say. It's going very high. He can't take it. Yeah, so he's been very helpful ఓకే. in the process. ఇంకేంటి సార్, ఎవరి ఫ్యాన్ మీరు? ప్రభాసా? సార్ ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అండి. ఆయన ఫ్యాన్ బేస్ అదంతా చూసి తర్వాత ప్రభాస్ గారు వీళ్ళిద్దరికి చాలా పిచ్ ఫ్యాన్ అండి. ఎక్కడ మీది ప్రాపర్? మా ప్రాపర్ భీమవరం దగ్గర వేరే విలేజ్ అండి, గనకపురం అని ఒక విలేజ్. Same hometown. బట్ భీమవరం నుంచి. ఓకే. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు 20 years అవుతుంది. 20 years. స్ట్రగుల్ ఫేస్ చేశారా? కైండ్ ఆఫ్ ఇండస్ట్రీలో చేశాను. ఎటువంటి ఒకసారి ఒక చిన్న బెటర్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. ఇప్పుడు గ్యాప్స్ వచ్చినాయి సినిమాకి. ఆ గ్యాప్స్లో మరి చాలా స్ట్రగుల్ అవుతా ఉంటాం. అంటే చాలా ఆఫీసెస్కి వెళ్తాము, తిరుగుతాము. మార్కెట్ ఉంటే స్పీడ్గా ఉంటుంది, మార్కెట్ లేకపోతే అసలు మనల్ని ఎవరు పట్టించుకోవడం దేకరు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంత బిఫోర్ అయితే అలా లేదు. నా ప్రేమ ఇష్టాల టైంకి అయితే అలా లేదు డెఫినెట్గా. లేదంటే మాకు ఆ ఛాన్స్ వచ్చేది కాదు కదా. తర్వాత మారిపోయింది, చాలా మారింది. అండ్ నేను కూడా కొంచెం ఇండస్ట్రీ నుంచి అవుట్ అయ్యా. అంటే వెళ్ళిపోలేదు, ఐ మీన్ ది సినిమా ఉంది, బట్ ఒకటే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తాం. నేను ఒక డైరెక్టర్ ఉండిపోయి మనమే చేద్దామనే ఇంటెన్షన్తో అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. అదైందా? లేదండి, అదే నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తాం. అండ్ ఇదే జర్నీలో మళ్ళీ సొంతంగా చేద్దామని ఒక 2 మూవీస్ ఆఫీస్లో ఓపెన్ చేసాము. పార్ట్నర్స్ పెట్టుకొని వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు, మనం డబ్బులు ఖర్చు పెట్టాము.
మనకి ఎగిరిపోయింది, మనం బయటపడలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఓకే, మనకు లాస్ అయింది. సో ఈ స్ట్రగుల్ అంతా అప్పులు మీరు కడుతున్నారు. ఆబ్వియస్లీ. ఎట్లా ఉంటుంది హరీష్, ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నప్పుడు అందరూ కోఆపరేట్ చేస్తారు, అందరూ వచ్చి పనిచేస్తారు, అన్ని ఫోన్లు వస్తాయి. అవును సార్, అవును. వన్స్ సక్సెస్ లేనప్పుడు నీ ఫోన్ బాగోదు. అవును సార్. నీకు సెట్లోకి వెళ్తే ఆఫీస్ బయట కూడా టీ ఇవ్వడు, తెలిసిందే. రెగ్యులర్గా మనం కొత్తగా చెప్పేది. అవును, కొత్తది ఇంకా. నీ పక్కన వాళ్ళు కూడా నీతో మాట్లాడడానికి ఇష్టపడరు. మళ్ళీ వీడియో ఎందుకు, మళ్ళీ ఫోన్ చేస్తే డబ్బులు అడుగుతాడు ఏమన్నా, హెల్ప్ అడుగుతాడు, అన్ని ఫేవర్స్ అడుగుతారు, తలనొప్పి లేదు బిజీగా ఉన్నాం మామ అంటే అయిపోద్ది అతను. ఎందుకు సార్ వాళ్ళు ఫోన్ వేస్తారు కదా, బిజీగా ఉన్నాను చెప్పడం కూడా రీసెంట్ గా కూడా జరిగినాయండి. ఇది మేము రిలీజ్ అనౌన్స్ చేయక ముందు కూడా జరిగింది. అంటే ఎట్లా మీ ఫోన్లు ఎత్తవలేదు, ఫోన్లు ఆన్సర్ చేయరు. ఇప్పుడు గోవాలు ఖాళీ ఉన్నప్పుడు చేస్తారు. మనం అప్పుడు ఈ గ్రజ్జు ఎలాంటిది పెట్టుకోకుండా నార్మల్గానే మాట్లాడతాం కూడా, అంతే కదా సార్. మరి వాళ్ళు గుర్తున్నప్పుడు చేస్తారు. మనం ఏ ఇంటెన్షన్తో వాళ్ళకి సార్ ఒక పలానా పర్సన్కి మనం ఫోన్ చేస్తున్నాము అంటే సార్ వాళ్ళకి అర్థం అవ్వాలండి మనం ఎంత కష్టపడుతున్నాడో లేదా స్ట్రగుల్లో ఉన్నాడో పక్కన పెట్టేసి ఎంత లవ్ చేస్తే మనం ఆ పర్సన్కి ఫోన్ చేస్తాం. మనం ఉన్న ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఆ ప్రొఫెషన్ తాలూకా ఒక పర్సన్ మనం ఫోన్ చేస్తామంటే అది ఆ ట్రస్ట్ వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు సక్సెస్ ఒకటే అందరికి పర్మనెంట్ కాదు కదా. సక్సెస్ ఎప్పుడు వస్తుంది అనేది ఎవరో చెప్పలేము. ఎప్పుడైనా అనిపిస్తా భీమవరం వెళ్ళిపోతే బెస్ట్, మనం ఎందుకు లేదండి అనిపించలేదా? యుద్ధం చేయాలా? 100% చేయాలి, చేస్తానే ఉన్నాను. ఈలోపు ఇంటికాడ వాళ్ళు ఇబ్బంది ఏముంటుందా? నేను కొంచెం రిలీఫ్ అయింది ఏంటంటే మా పేరెంట్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ అంతా. ఎందుకంటే చాలా వాళ్ళు ఏంటంటే నేనేం చేస్తానన్నా ఏంటనేది ఎప్పుడూ అడగలే. బట్ మేబీ వాళ్ళకి లోపల ఉండొచ్చు, సినిమాల్లోకి వెళ్ళాడు, 2 సినిమాలు చేసాడు, ఖాళీగా తిరుగుతున్నాడు, అసలు కెరీర్ ఏంటి అని 8 years గ్యాప్ వచ్చింది. వీళ్ళ కెరీర్ ఏంటి నాకేం అర్థం కావట్లేదు. మేబీ వాళ్ళు ఉండుండొచ్చండి, కానీ నా దగ్గర ఇప్పుడు చూపించలేదు. ఎట్లా? బట్ నాకు అది చాలా ప్రెషర్ అయింది. ఇప్పుడు ఫైనాన్షియల్గా మీకు సౌండ్ పార్టీ అయితే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఫైనాన్షియల్గా సౌండ్ కాకపోతే ప్రతిదీ ప్రాబ్లం. మరి డబ్బులు పంపించేవాళ్ళ లేదా మీ దగ్గర పర్సనల్ బిజినెస్ ఉన్నాయి? పర్సనల్ బిజినెస్ చిన్న ఉన్నాయి. సో అట్ల నుంచి సర్వైవ్ అవుతూ ఉంటాం. అండ్ ఇంట్లో కూడా అంటే మరీ సౌండ్ అంత కాదు కానీ బట్ వెల్ సెటిల్, పర్లేదు, ఇబ్బంది ఉండదు, యుద్ధానికి రెడీగా ఉన్నారు. అంతే. సూపర్. అయితే ఏంటి మీ మీద ఐబొమ్మ వాళ్ళు ఏదో ఛాలెంజ్ చేశారు, మీ సినిమా ఐబొమ్మలోనే పెట్టేశారు. మీ సినిమా రిలీజ్ డేట్ కాకముందే ఐబొమ్మలో మీ పోస్ట్ ఉంది, మీ సినిమా ఎవరు చెప్పారు సార్ మీకు? ఇది కనిపిస్తుంది ముందు స్క్రీన్ షాట్లు కూడా వచ్చాయి బయటికి, చూసారా? అంటే యాక్చువల్లీ ఏంటి వాళ్ళ ఛాలెంజ్ ఏంటి? ఐబొమ్మ వాళ్ళ ఛాలెంజ్ ఏంటి? అవును సార్, అంటే ఇప్పుడు మళ్ళీ మనం మాట్లాడితే మేము దీని గురించి